బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా ఆర్థిక స్థిరత్వం కారణంగా త్వరలోనే భారీ స్థాయిలో బంగారం రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీంతో గోల్డ్ కొనాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళు వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ తీసుకొని కొంటే బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రతికూలంగా మారింది. ఒకవైపు మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం, మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాలు పసిడి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలి $4,268 పడిపోయింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ తమ దాడులను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో పసిడి స్వల్పంగా కోలుకొని ప్రస్తుతం $4,345 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలను శాసించడంలో అమెరికా లేబర్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తోంది. మే నెలలో అంచనాలకు మించి ఏకంగా 1.72 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. నిరుద్యోగ రేటు 4.3% వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ వరుసగా మూడో నెలలోనూ బలమైన రిపోర్టు కావడం ఫెడ్ అధికారులకు ఉపశమనం కలిగించింది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, చమురు ధరలతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉండడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుంది అనే అంచనాలు బలపడ్డాయి. ఈ కారణంగానే గత వారంలో బంగారం 4.67% మేర నష్టపోయింది. ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడులను వెనక్కు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటి నిల్వలు ఫిబ్రవరి 4 తర్వాత అత్యంత తక్కువగా 98.20 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఒక పక్క ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్ముతుంటే చైనా సెంట్రల్ బ్యాంక్ మాత్రం వరుసగా 19వ నెలలోనూ తమ కొనుగోళ్ల పరంపరను కొనసాగించింది. మే నెలలో అదనంగా 3.5 లక్షల ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ వారంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా జూన్ 10, 11 తేదీలో విడుదలయ్యే యుఎస్ సిపిఐ ద్రవ్యోల్బణ గణాంకాలు, పిపిఐ డేటాతో పాటు చైనా వాణిజ్య లెక్కలపై నిశితంగా దృష్టి సారించారు. అలాగే జూన్ 11న జరిగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో అధిక చమురు ధరల ఒత్తిడి కారణంగా వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. యుద్ధ వాతావరణం కాస్త చల్లారినా చమురు ధరల ముప్పు పొంచి ఉన్నందున బంగారం ఇంకా గట్టెక్కలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో స్పాట్ గోల్డ్ ధర మరింత క్షీణించి $4,000 మార్కుకు పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల బంగారం కొనాలని ప్లాన్ చేసేవాళ్లు కాస్త వెయిట్ చేసి కొనుగోళ్లు చేస్తే తక్కువ ధరకే కొనొచ్చని చెబుతున్నారు.